హలో అందరికీ ఈరోజు వీడియోలో రోటీ చపాతీ ఇంకా అన్నంలోకి సూపర్ సెట్ అయిపోయి చికెన్ కర్రీ రెసిపీని చూపిస్తానండి. సో నాన్ వెజ్ అన్నిటిలోకి చికెన్ ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారు, ఆబ్వియస్గా నేను కూడా అంతే. సో మీలో కూడా అలా ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఫస్ట్ అయితే మనకు కావాల్సినంత చికెన్ తీసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. అందులోనే 1 టేబుల్ స్పూన్ పెరుగు, ఉప్పు, కారం, పసుపు వేసుకొని 1 గంట మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఈలోపు ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు బాగా వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఇవి వేగలేపు ధనియా, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి ఇంకా గరం మసాలాలు అన్నీ వేసుకొని ముద్ద అయితే చేసుకోవాలండి. సో అందులోనే గ్రేవీ వస్తాను, టొమాటోలు నేను వేస్తాను, కావాలంటే మీరు విడిగా కూరలో కూడా వేసుకోవచ్చు. సో తర్వాత ఉల్లిపాయలు వేగిపోయాక అందులోనే మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఇంకా మసాలా కూడా వేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకోవాలి. ఇప్పుడే ఉప్పు కారాలు సరిపోయిన అడ్జస్ట్ చేసుకొని కావాలంటే ఉప్పు కారం వేసుకోవచ్చు. తర్వాత అందులో వాటర్ వేసుకొని బాగా దగ్గరగా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా వేయించుకొని తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసుకొని మంచిగా కలిపేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా బాగుంటుంది. చపాతీలోకి అయితే సూపర్గా సెట్ అయింది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.